హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రోట్లో దంచి చేసే పచ్చి పులుసు చేసి చూపిస్తున్నాను. 10 మినిట్స్లో అయిపోతుందండి. అసలు స్టవ్ వెలిగించాల్సిన పనే లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. నేను ఒక గిన్నెలోకి చింతపండు గుజ్జు తీసుకున్నాను. దీనికి సరిపడగా వాటర్ పోసుకోండి. మనం ఎంత పులుసు చేసుకుంటున్నామో దానికి సరిపడగా వాటరు పులుసు ఉండాలి మనకి. అలాగే దాంట్లో నేను బెల్లం పొడి, అలాగే తగినంతగా ఉప్పు, చింతపండు, బెల్లం, ఉప్పు సరిపడగా ఉండాలండి. అలాగే రోట్లో నేను ఒక అర టీ స్పూను ధనియాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి వేసి మెత్తగా దంచిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. అది కూడా నలిగిన తర్వాత పచ్చిమిర్చి, కారానికి సరిపడగా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసాను. కొత్తిమీర, ఇవన్నిటిని కచ్చాబచ్చాగా దంచుకోండి. మెత్తగా కాకుండా కాస్త బరకగా, మనం తింటున్నప్పుడు ఉల్లిపాయ అన్నీ తగిలితే బాగుంటుందండి. దీన్ని మనం చింతపండు పులుసులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్ని కరివేపాకు, కొత్తిమీర అన్నీ పచ్చిగా వేసాం. చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.